వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఒక అరుదైన కోడిపుంజు, ఆ పుంజును తింటే 3 ఏళ్ల జైలు శిక్ష. ఎందుకు అంటే మనలో చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. ఉదయం టిఫిన్లోనైనా, మధ్యాహ్నం భోజనంలోనైనా, రాత్రి డిన్నర్లోనైనా ఇలా 3 పూటలు ముక్కలతోనే తినే మహానుభావులు చాలామందే ఉన్నారు. నాన్ వెజ్ బాగా తినే వాళ్లకు రకరకాల వెరైటీలు కావాలి. అందులోనూ చికెన్ తినే వాళ్లకు కొత్త కొత్త డిష్లు కావాలి. అందువల్లే కొంతకాలంగా మన దేశంలో చికెన్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతుంది. చికెన్ ఉత్పత్తి ఒకప్పుడు ఈ స్థాయిలో లేదు. డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కోళ్ల ఉత్పత్తి కూడా రికార్డు స్థాయిలో నమోదవుతుంది. గ్రామీణ ప్రాంతాలలో కూడా కోళ్లను పెంచుతున్నారు. కార్పొరేట్ కంపెనీలు కోళ్ల తయారీని ప్రోత్సహిస్తున్నాయి. విరివిగా ఫామ్లు ఏర్పాటు చేయడంతో కోళ్ల ఉత్పత్తి భారీగా ఉంటున్నది. ఉత్పత్తికి వినియోగానికి అంతరం అంతగా లేకపోవడంతో పౌల్ట్రీ వ్యాపారం 3 పూలు 6 కాయలుగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు వందల క్వింటాళ్ల చికెన్ విక్రయాలు కొనసాగుతున్నాయి. నాటుకోళ్ళు, బ్రాయిలర్ అనే సంబంధం లేకుండా జనం లాగించేస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా జిన్నారంలో సంచరించే ఓ కోడిని వేటాడితే దాని మాంసం తింటే 3 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. దీని వెనుక కారణం లేకపోలేదు. జిన్నారం అటవీ ప్రాంతంలో గ్రే జంగిల్ ఫౌల్ అనే కోడి సంచరిస్తూ ఉంటుంది. ఇది అత్యంత అరుదైనది. అందువల్లే దీనిని వన్యప్రాణి రక్షణ చట్టంలో చేర్చారు. ఈ కోడి పుంజును వేటాడి తింటే 3 ఏళ్ల పాటు జైలు శిక్ష పడుతుంది. ఈ కోడి పుంజులు అడవిలో ప్రత్యేకంగా ఉంటాయి. మనుషుల అలికిడి వినిపించగానే పారిపోతాయి. ప్రాణాపాయం ఉంటే చెట్ల మీదికి ఎగిరిపోతాయి. గింజలను, చిన్న చిన్న పురుగులను ఆహారంగా తీసుకుంటాయి. నేల మీద గూళ్ళు నిర్మించుకుంటాయి. చెట్లపై కూడా గూళ్ళను ఏర్పాటు చేసుకుంటాయి. మన తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా జిన్నారం అటవీ ప్రాంతంలో ఈ కోడి పుంజులు సంచరిస్తుంటాయి.